హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో కరివేపాకు చికెన్ ఫ్రై అండ్ దీనికి మంచి కాంబినేషన్ కొబ్బరి అన్నము. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకొని చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు బాగా వేగాలి. కరివేపాకు క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 3 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని చిన్న మంట మీద ఇవి కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది వేడి అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న మంట మీద ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎక్కువ మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వరకు పడుతుంది. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 కేజీ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. కలుపుకొని ఒక 5-6 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పొడి, అది కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో దించుకునే ముందర కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కరివేపాకు చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి అన్నం ప్రాసెస్ చూద్దాము. పచ్చి కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత పాలన్నీ సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్నాక మళ్ళీ కొబ్బరిని మిక్సీ గిన్నెలో వేసుకొని మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని సేమ్ ప్రాసెస్లో ఇట్లనే వడగట్టుకోవాలన్నమాట. ఇలా వడగట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నూనె కూడా వేసుకొని గరం మసాలాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను 1 కప్పు రైస్ వేసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్తో అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్పుల పాలు వేసుకోవాలి. ఒకవేళ పాలు అనేవి తక్కువ పడ్డాయి అనుకోండి మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలు వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. అట్లనే వదిలేసినాం అనుకోండి, బగారా రైస్లా వదిలేసినాం అనుకోండి అడుగంటిపోతుంది. దీన్ని కలుపుకుంటూ వండుకోవాలి. చిన్న మంట మీదనే కుక్ చేసుకోవాలి. మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్